హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవికాంత్. మీరు గనక కూర్గు వెళ్ళినట్లయితే కూర్గులో మీరు తప్పకుండా చూడాల్సినటువంటి ప్రదేశాల్లో మండల్పట్టి ఒకటి అండి. ఇక్కడ చూడండి, సూర్యోదయాన్ని చూడటానికి చాలామంది వస్తారు. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. అయితే రెండవది, లోకల్లో ఉన్నటువంటి ప్రదేశాలను మీరు ఒకే రోజులో కవర్ చేయొచ్చండి. అది ఎలా అనేటువంటిది నేను ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు కనపడుతున్నటువంటి జీబ్లు బస్ స్టాండ్ బయటే ఉంటాయండి. మీరు అక్కడ మాట్లాడుకున్నా మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా మండల్పట్టికి వెళ్ళవచ్చు. అయితే ఒక జీబులో ఒక్కరు ఉన్నా సరే, నలుగురు ఉన్నా సరే, జీబుకి 1600 తీసుకుంటారండి. మీరు ఇంకొక విషయం గుర్తించాల్సింది ఏమిట్రా అంటే, ఓన్ వెహికల్స్ ఉన్నా సరే అక్కడికి నాట్ అలౌడ్ అండి. కొంచెం దూరం వరకే అలౌ ఉంటుంది, తర్వాత ఖచ్చితంగా జీబులో వెళ్ళాల్సిందే. ఈ రూట్లో గనక ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ గనక ఉంటే ఖచ్చితంగా డెలివరీ అయిపోతుందండి. అంత దారుణంగా ఉంటుంది ఈ రోడ్డు. అయితే చూస్తానికి చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ ఇక్కడంతా కూడా మనము జీబుల్లోనే సఫారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏది ఏమైనా అదేదో అంటారు చూసారా, ఫస్ట్ ఎంత కష్టపడితే తర్వాత అంత అద్భుతమైనటువంటి సంతోషాన్ని పొందొచ్చు అని. ఇంత కష్టపడి వెళ్ళినందుకు ఇటువంటి లొకేషన్స్ చాలా ఉంటాయండి. ఆ ఫాగ్తో నిన్నటువంటి కొండలు ఇవన్నీ కూడా చూడండి. ఈ మండల్పట్టి ప్రదేశానికి ఎంట్రీ ఇది. మొత్తం మేము వెళ్ళిందే 7:30 అండి. ఎందుకంటే మ్యాక్సిమం మేము పోయేసరికి వాన పట్టము, చినుకులు పడుతూ ఉన్నాయి. అందువల్ల లేట్గా బయలుదేరాము. దాంతోపాటు మొత్తం పొగమంచు చుట్టేసింది. దానివల్ల డ్రైవర్ కూడా కాస్త స్లోగానే తీసుకుని వచ్చాడు మమ్మల్ని జాగ్రత్తగా. నేనే వీడియోని కొంచెం 2xలో పెట్టానండి. ఇకపోతే బెంగళూరు నుంచి కూర్గ్ అనేటువంటిది మినిమం 7 గంటల జర్నీ అండి. మీరు నైట్ బయలుదేరి ఉదయానికి దిగడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం రెస్ట్ తీసుకొని, అంటే నైట్ జర్నీ చేశారు కాబట్టి మధ్యాహ్నం నుంచి మీరు భాగమండలి అనేటువంటి ప్రదేశాన్ని చూసుకోండి. అక్కడే తలకావేరి ఉంటుంది. రెండవ రోజు ఉదయాన్నే ఈ మండల్పట్టిని చూడటానికి ప్లాన్ చేసుకోండి. ఈ మండల్పట్టి వెళ్ళి వచ్చేటప్పుడే మీకు అబ్బి ఫాల్స్ అని ఉంటుంది, లేదంటే ఆ పక్కనే ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంటుందండి. అదైనా మీరు చూడొచ్చు. జీబులు వాళ్ళు అయితే ఖచ్చితంగా అబ్బి వాటర్ ఫాల్స్కి తీసుకువెళ్ళరు. మనం ఆ జీబులు ఆగిన దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది. చూడండి, ఉదయాన్నే ఒకవైపు సూర్యోదయం, ఒకవైపు మనల్ని చుట్టేస్తుందేమో అన్నట్టుగా ఆ ఫాగ్, ఇంకో పక్క చూస్తానికి కనువిందైనటువంటి పచ్చని కొండలు. అసలు చూస్తుంటే స్వర్గాన్ని చూసినట్టు ఉంటుందండి. నేను చూసినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాల్లో ఒకటి నంది హిల్స్, రెండవది ఈ కూర్గు ప్రదేశం అండి. అక్కడ నుంచి మనం ఒక 8 కిలోమీటర్స్ కనుక రిటర్న్ వస్తే ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ అనేటువంటిది చూడొచ్చండి. అయితే సర్వసాధారణంగా అందరూ ఏమంటారంటే అబ్బి వాటర్ ఫాల్స్ బాగుంటాయి అని అంటారండి. అబ్బి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి అది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి టికెట్ ఏమి ఉండదు, కానీ దూరం నుంచి చూడటం వరకు మాత్రమే, చుట్టూ కంచె ఉంటుందండి. ఇక్కడైతే మనం నీళ్ళల్లో కూడా దిగచ్చు. కాకపోతే మాకు అంత టైం లేదు. అదిగాక జీబ్లో వస్తాం కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే మినిమం 20 మినిట్స్ మాత్రమే మనకి టైం ఇస్తారు. సో అక్కడ ఉండేటువంటి వాళ్ళ జనాలందరూ కూడా ఫోటోలు దిగటానికో, లేకపోతే అక్కడ నీళ్ళల్లో ఉన్నటువంటి ఫిష్లకి ఆహారం వేయడానికి టైం కేటాయిస్తారు. కానీ మిగతా దిగి ఎంజాయ్ చేద్దాం అంత టైం ఉండదండి. ఇక్కడ మండల్పట్టి వాటర్ ఫాల్స్ ఈ రెండింటిని చూసుకొని 11:30 కల్లా మీరు కిందకు వచ్చేస్తారండి కూర్గుకి. అక్కడ మీరు చూడాల్సినటువంటి వాటిలో మడికేరి ఫోర్ట్ అండి. దీనికి లోపలికి ఎంట్రీ లేదు, బట్ బాగుంటుంది దూరం నుంచి చూస్తానికి. ఇకపోతే రెండవది సన్నీ షైన్. దీన్ని అంటే మ్యూజియంగా ఇప్పుడు చేశారండి. అది వాస్తవంగా కెఎస్ తిమ్మయ్య గారు అని
ఆర్మీలో జనరల్గా పనిచేశారండి. అతని యొక్క డ్రెస్, ఆర్మీ జనరల్గా పనిచేసినటువంటి తిమ్మయ్య గారి డ్రెస్ అప్పుడు అతను ఉపయోగించినటువంటి. నెక్స్ట్ అతని ఇంటి మొత్తాన్ని కూడా మ్యూజియంగా మార్చడం వల్ల ఎక్కువగా గన్స్, వాళ్ళు వాడినటువంటి కత్తులు, ఆ కొడవ జాతీయుల యొక్క వస్త్రధారణ ఇట్లా నింపబడి ఉందండి. ఏది ఏమైనా ఇక అక్కడ మీరు చూడాల్సినటువంటి వాటిలో మూడవది రాజుగారుల యొక్క సమాధి. మొదట మీరు చూసినటువంటిది ముద్దు రాజా గారి యొక్క సమాధి, ఇది రెండవది. ఇది ఆయన యొక్క గురువు అయినటువంటి వారిది, తర్వాత మంత్రి గారిది. ఇట్లా 3 ఇక్కడ ఉంటాయండి. ఇక మనం మడికేరులో చూడాల్సినటువంటి వాటిలో 4వది అద్భుతమైనటువంటిది రాజాస్ సీట్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశమే రాజాస్ సీట్ అంటారు. అప్పట్లో రాజుగారు ఇక్కడ కూర్చొని రాజుగారు, రాణిగారు సూర్యాస్తమయాన్ని ఆస్వాదించేవారు. వాస్తవంగా మేము పోయిన రోజు వర్షం పడటం, మబ్బులుండటం వల్ల మాకు సూర్యాస్తమయం అనేటువంటిది కనిపించలేదు. బట్ ఏదేమైనా వాతావరణాన్ని మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చండి, చాలా బాగుంది. ఇక చివరిగా మీరు చూడాల్సినటువంటి వాటిలో ఓంకారేశ్వర టెంపుల్ అండి. ఇది మార్నింగ్ మనకి 6 నుంచి 12 వరకు, అదేవిధంగా ఈవినింగ్ 5 నుంచి 8:30 వరకు ఓపెన్లో ఉంటుందండి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ టెంపుల్ ఇండో ఇస్లామిక్ పద్ధతిలో నిర్మించారండి. దీనిని కూర్గు రాజు అయినటువంటి లింగ రాజేంద్ర రాజు గారు నిర్మించారు 1820లో. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి శివలింగాన్ని కాశీ నుంచి తెప్పించారండి. ఇది ఇక్కడ ప్రత్యేకత. ఇక ఇంతటితో మీరు కావాలంటే ముగించుకోవచ్చు, లేదు ఇంకేమైనా చూడాలి అని అనుకుంటే కూర్గులోనే ప్లాంటేషన్ అనేటువంటి ఒక ప్రదేశం ఉందండి. అక్కడ మొత్తం కూడా మీరు కాఫీ తోటలను చూడొచ్చు. వాటితో పాటు మనం వాడేటువంటి చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు ఇటువంటివన్నీ కూడా మొక్కలు ఉన్నాయండి. వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ అంతేకాకుండా లోపల మీరు ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే కాఫీ పొడి కానీ ఎలా తయారవుతుందనేది చూపిస్తారు. ప్లస్ దాంతోపాటు చాక్లెట్స్ ఉంటాయి, హోమ్ మేడ్. ఇక్కడ పర్సన్కి 300 తీసుకుంటారు. ఇవన్నీ చూపించడానికి ఒక గైడ్ మనతో వస్తారు. పచ్చని చెట్ల మధ్యలో నడుస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. రెండవది సాయంత్రం పూట కనుకైతే ఇక్కడే ఒక మంచి వ్యూ పాయింట్ కూడా ఉందండి. సూర్యాస్తమయాన్ని కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇది బిర్యానీ ఆకుల చెట్టు, కాఫీ తోటలు, మధ్యలో ఈ చెక్క, లవంగాలు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి చెట్లు, బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా. ఈ పచ్చని చెట్ల మధ్యలో నడుస్తూ ఉండగానే మనకి ఒక మంచి వ్యూ పాయింట్ కూడా వస్తుందండి. ఆ ప్రదేశం నుంచి మనం లొకేషన్స్ని చూస్తానికి, అంతేకాకుండా సన్సెట్ని చూస్తానికి కూడా ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు గమనించండి వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఇప్పుడు మీకు కనపడుతుంది. ఇదిగోండి, చూస్తానికి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. ఏది ఏమైనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులు ఎవరైనా కూర్గు వెళ్తున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.